దేవునికి మరి మహిమను దేవునికి ఘనత ఇద్దాం. And that's why today we are gathered once again to worship him and the beauty of his holiness. అందుకనే మరొకసారి మనం దేవుని సన్నిధిలో ఉండి దేవుని ఆరాధించి దేవుని సన్నిధిలో మరి స్తుతిద్దాం. Because God is spirit and those who worship him needs to worship him in spirit and truth. ఎందుకంటే దేవుడు ఆత్మ అయి ఉన్నాడు గనుక దేవుని ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను. And that's why today we need to know what is the meaning of worship. ఈ దినమున మనం తెలుసుకుందాము ఆరాధించడం అంటే ఏంటి అర్థం అనేసి. Because many people don't understand what is the meaning of worship. చాలా మందికి అర్థం కాదు మరి దేవుని ఆరాధించడం అంటే ఏంటి అనేసి. Many people think that worship is just singing songs or playing music. చాలా మంది అనుకుంటారు ఆరాధించడం అంటే దేవుని పాటలు పాడటము లేదా మ్యూజిక్ వాద్యములు వాయించడం అని అనుకుంటారు. But worship is actually, a personal relationship with God. కానీ ఆరాధించడం దేవుని అంటే దేవునికి నీకు ఉన్న వ్యక్తిగత సంబంధము. Worship is adoring God. మరి ఆరాధించడం అంటే దేవుణ్ణి మహిమపరచటము. God, we need to worship him in spirit and truth. దేవుని మనము మరి ఆత్మతోను సత్యముతోను మనం ఆరాధించాలి. So let us quickly turn our Bibles to the Gospel of John chapter 4 and verse 21 to 25. మరి మనం దేవుని యొక్క వాక్యము మరి బైబిల్ గ్రంథంలో చదువుకుందాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 21 నుంచి 25 వచనం. Here we see that Jesus Christ was having an encounter with the woman at the well of Jacob. మరి ఇక్కడ చూస్తే ఒక దేవుడు మరి యేసుక్రీస్తు అయితే మరి యాకోబు బావి దగ్గర ఒక స్త్రీతో మరి మాట్లాడుతూ ఉన్నాడు. The Bible says that she was a Samaritan woman. మరి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఆమె సమరయ స్త్రీ అయి ఉన్నది. And she was an idol worshipper. మరి ఆమె మరి విగ్రహాలు ఆరాధించే ఆమెగా ఉన్నది. But she does not know God. కానీ ఆమెకి దేవుడు ఎవరో తెలియదు. And she happened to have an encounter with Jesus Christ at the well of Jacob. మరి యాకోబు బావి దగ్గర మరి యేసుక్రీస్తుని ఆమె కలుసుకొని ఉన్నది. So let us quickly look into the Gospel of John chapter 4 and verse 21 onwards. మరి మన త్వరగా బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 4వ అధ్యాయము 21వ వచనం నుంచి చదువుకుందాం. Jesus said to a woman, "Believe in me, the hour is coming when you will neither on this mountain nor in Jerusalem worship the Father. You worship what you do not know, for we worship what we worship, for salvation is of the Jews. But the hour is coming and now is when the true worshippers will worship the Father in spirit and truth, for the Father is seeking such to worship him. God is spirit, and those who worship him must worship him in spirit and in truth." అమ్మ ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఆ పర్వతం మీద ఆయనను యెరూషలేములోనైన మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మము, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునే వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుకుంటున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను. Here we clearly see that Jesus Christ is speaking to the woman in the well of Jacob. ఇక్కడ మనం చాలా స్పష్టంగా చూస్తున్నాము యేసుక్రీస్తు యాకోబు బావి దగ్గర మరి సమరయ స్త్రీతో మాట్లాడుచున్నాడు. He is telling that the day will come when the true worshippers will worship God in spirit and truth. దేవుడు అంటున్నాడు యేసుక్రీస్తు అని ఒక కాలం వస్తుంది, వాళ్ళు మరి ఆ కాలంలో మరి తండ్రిని నిజముగా ఆత్మతోను సత్యముతోను ఆరాధించుదురు అనేసి. Because he is telling to the Samaritan woman that the day will come and you will not go and worship on Mount Samaria. మరి యేసుక్రీస్తు మరి ఆ సమరయ స్త్రీ ఒక సమయం వస్తుంది, ఒక దినం వస్తుంది, కానీ మీరు మరి పర్వతంలో సమరయలో మీరు దేవుని ఆరాధించరు. Oh, the Jews will worship in Jerusalem. యూదులు మరి యెరూషలేములో ఆరాధించరు. But you will worship God in spirit and truth. కానీ మరి దేవుని మీరు ఆత్మతోను సత్యముతోను ఆరాధించుదురు. Why Jesus said such a way? ఎందుకు యేసుక్రీస్తు అలాంటి మాటలు ఆమెకు చెప్పి ఉన్నారు? Because one thing you need to understand, the attributes of God is ఒకటి మీరు అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క స్వభావము He is omnipresent. ఆయన మరి ఎక్కడైనా కూడా మరి ఉంటాడు. You can worship him any way, any time. ఆయన మరి ఏ సమయంలోనైనా ఏ స్థలంలోనైనా మనం ఆరాధించవచ్చును. And that's why when you worship, your worship needs to be from the heart. అందుకని మీరు ఆరాధించినప్పుడు మీరు హృదయపూర్వకంగా దేవుని ఆరాధించేవారై ఉండాలి. That's what in Jeremiah chapter 29 and verse 13 it says, if you see. అదే మరి బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం ఏం సెలవిస్తుందంటే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము మరి 13వ వచనంలో చూద్దాం. So let us see in the book of Jeremiah chapter 29 and verse 13. మరి ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము and verse 13 he says, when you call me, when you search me with all your heart, and then I shall be found. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయనెడల మీరు నన్ను కనుగొందురు.
Hallelujah. The Bible Hallelujah. says, when you call me and when you search me with all your heart, and I shall be found. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, మీరు పూర్ణ మనస్సుతోను పూర్ణ హృదయముతో మీరు నన్ను వెతికినప్పుడు మీరు నన్ను కనుగొందురు అని But సెలవిస్తుంది. many people over here, they honor them with their lips, but their heart is very far from God. మరి ఇక్కడ మనం చూస్తే మరి చాలా మంది కూడా వాళ్ళ పెదవులతో దేవుని ఆరాధిస్తారు కానీ వారి హృదయం దేవునికి చాలా దూరంగా ఉన్నది. And that's what the Pharisees were, the such type of people. మరి పరిసయ్యులు అలాంటి మనుషులై ఉన్నారు. And that's why Jesus Christ called them hypocrites. మరి అందుకని యేసు క్రీస్తు పరిసయ్యులను వేషధారులు అని పిలిచి ఉన్నాడు. Because your worship needs to be from the heart. ఎందుకంటే నువ్వు ఆరాధించినప్పుడు నీ ఆరాధన నీ హృదయముల నుండి రావాలి. Because you are adoring God. ఎందుకంటే నీవు దేవుని మహిమ పరుస్తున్నావు. And that is the reason for you to be alive today, my brother and sister in Christ. అదే ఒక కారణం, నువ్వు ఈ దినమున సజీవంగా ఉన్నావంటే మరి నువ్వు దేవుని And ఆరాధిస్తున్నావు. that's what we see in the Bible. The first person who worshipped God was none other than Abraham. మరి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మొట్టమొదటి వ్యక్తి దేవుని ఆరాధించిన వాడు ఎవరైనా అంటే అబ్రహాం అయి ఉన్నాడు. Because in Genesis chapter 22 and verse 5, we clearly sees. మరి ఆది కాండము 22వ అధ్యాయం 5వ వచనం మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. And here God specifically instructed Abraham to take his son Isaac to Mount Moriah to offer him as a sacrifice. మరి దేవుడు ఇక్కడ అబ్రహాముకి చాలా 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 ఖచ్చితంగా మరి ఆజ్ఞాపించాడు అంటే మొరియా కొండకి తన కుమారుని తీసుకెళ్లి అక్కడ బలి అర్పించమని. And here you clearly see that Abraham is speaking to his servants. ఇక్కడ మరి అబ్రహాము తన పనివారితో మాట్లాడుతున్నాడు. He says, I and the lad we go yonder that we may worship God. అబ్రహాం అంటున్నాడు, నేను ఈ చిన్నవాడును వెళ్ళి మేము దేవుని ఆరాధిస్తాము అనేసి. Because here we clearly see that Abraham did not go to play music or he was not singing over there, but he went to adore God, he went to magnify God. మరి ఇక్కడ మన అబ్రహాం జీవితాన్ని మనం చూసినట్లయితే అబ్రహాము మరి తన కుమారుని మొరియా కొండకు తీసుకెళ్ళినప్పుడు మరి పాటలు పాడి మరి దేవుణ్ణి మరి వాద్యములు వాయించలేదు, కానీ ఇక్కడ దేవుని మరి స్తుతించి మరి దేవుని గణపరిచినట్లు మనం చూస్తున్నాం. He went to adore God, he went to revere God. ఇక్కడ మరి దేవుని గణపరచడానికి వెళ్ళాడు, దేవుని మరి మహిమపరిచి దేవుని మరి సంతోషపరచడానికి అబ్రహాం అక్కడికి వెళ్ళి ఉన్నాడు. And that's why I will always say that we must always know how to worship God. అందుకని నేను ఎప్పుడు కూడా నేను చెప్తాను ఏమంటే మరి మనకి దేవుని ఎలాగ ఆరాధించాలో మనకు తెలుసు వారమై ఉండాలి. Especially for people who lead worship. ప్రత్యేకంగా ఎవరైతే మరి దేవుని ఆరాధన నడిపిస్తున్నారో, It is not about you like how beautifully you sing or how beautifully you play music. అది మరి ఆరాధన నిన్ను బట్టి కాదు, కానీ నువ్వు ఎంత బాగా సుందరంగా పాటలు పాడుతున్నావు, అందంగా ఎలాగా వాద్యములు వాయిస్తున్నావు కాదు, కానీ You must be able to lead the church into worshiping God in spirit and truth. నువ్వు సంఘాన్ని మరి ఎలాగ నడిపించాలంటే ఆత్మతోను సత్యముతోను దేవుని ఆరాధించే వారుగా నువ్వు మరి ఆరాధనలో వాళ్ళని నడిపించాలి. Because when you have worship, when you are worshiping, you need to have a relationship with God. ఎప్పుడైతే నువ్వు ఆరాధించు వాడు నడిపించు వాడైనాడో నీకు దేవునితో మరి సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి. And that is very much important, my brother and sister in Christ. అది చాలా ప్రాముఖ్యమైన విషయం అయి ఉన్నది సహోదరి సహోదరుడా. Because you are not here to worship people, we are here to worship God. ఇక్కడ మన మనుషులను ఆరాధించడానికి లేము, గాని దేవుని ఆరాధించడానికి దేవుడు మనల్ని పిలుచుకొని And ఉన్నాడు. that is very much important, my brother and sister in Christ. అది మరి చాలా ప్రాముఖ్యమై ఉన్న విషయం అయి ఉన్నది నా సహోదరి సహోదరుడా. But nowadays we see that anyone is coming and worshiping God in the church. ఇక్కడ మనం చూస్తే ఎవరైనా సరే సంఘంలోకి వచ్చి మరి దేవుని ఆరాధిస్తారు. They are just inviting people even if they are not born again, because he is a very talented or very skillful musician. They invite him to the church and he starts playing music. మరి ఎలాంటి మనుషుల్ని మరి సంఘంలోకి ఆహ్వానిస్తామంటే వాళ్ళు మరి 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 వారు బాప్టిజం తీసుకోలేదు, మరి క్రీస్తులో మరి పునర్జన్మ పొందుకోలేదు, కానీ మరి వాళ్ళు లోకములో పాటలు వాళ్ళ స్వరము చాలా మధురముగా ఉంది, వాళ్ళు బాగా పాడగలరు అనేసి అలాంటి లోకములో ఉన్న వ్యక్తుల్ని మరి సంఘంలోనికి మనం ఆహ్వానిస్తూ ఉంటాం. But the Bible clearly says that even the people in the Old Testament, బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది మరి పాత నిబంధన గ్రంథంలో మనుషులను ఎలాంటి వారిని ఎంచుకున్నారంటే, the people who sang and the people who played music were from the tribe of Levites. మరి లేవియా గోత్రం నుంచి మరి వాళ్ళని దేవుడు ఎంచుకొని ఉన్నాడు, ఎవరు పాటలు పాడి వాద్యములు వాయించే వారిని. They were the tribe of Levi. They were separated to do the work of God. వాళ్ళు మరి యూదా గోత్రము వాళ్ళు దేవుని కొరకు మరి ప్రత్యేకంగా ఏర్పరచబడిన జనమై ఉన్నారు. And these people, they had a relationship with God. మరి ఈ మనుషులు మనం చూసినట్లయితే వాళ్ళకి దేవునితో సంబంధం కలిగి ఉన్నారు. Before they had to come into the presence of God, they had to sanctify themselves. వాళ్ళు దేవుని సన్నిధికి రాకముందే వాళ్ళు మరి పరిశుద్ధపరచుకొని వచ్చేవారు. They could not come however they liked. వాళ్ళ ఇష్టానుసారముగా మరి దేవుని సన్నిధికి
రాలేరు. They had to sanctify themselves before they come into the house of God to play music to God. దేవునికి మరి వాద్యములు వాదించాలంటే ముందుగానే వాళ్ళందరికి వాళ్ళే పవిత్రపరచుకొని మరి దేవుని సన్నిధికి వచ్చి ఉన్నారు. Because they had to follow the instructions which was written in the law of Moses. మరి మోషే మరి ధర్మశాస్త్రం ప్రకారం మోషే మరి ఏమైతే మరి దేవుడు మోషేని పాటించమని చెప్పాడు అలాంటి మరి ఆ గ్రంథములో ఉన్నాయన్నీ కూడా వాళ్ళు పాటించాలి. That's how worship used to take place during the time of King David and King Solomon. మరి దావీదు కాలంలో రాజైన దావీదు కాలంలో మరి సొలొమోను కాలంలో మరి దేవుని ఆరాధించడం అలాగ జరిగేది. So they had to maintain an order. వాళ్ళు మరి వాళ్ళు మరి ఒక ఆర్డర్ ని వారు పాటించవలసి And that is very much important, my brother and sister in Christ. అది మరి చాలా ప్రాముఖ్యమైన విషయం అయినది సహోదరి. Because they cannot come however they like, as how nowadays they come however they want to do. మరి ఇక్కడ మనం లైవ్లు చూస్తే మరి వాళ్ళకి ఇష్టానుసారంగా ఎలాగైతే అలాగ మరి దేవుని సన్నిధికి మరి వచ్చేవారు కాదు. ఇప్పుడు కాలంలో చూస్తే వాళ్ళకి ఎలాగైనా ఇష్టానుసారంగా వాళ్ళు ఎలా పడితే వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. Because the Levites during the time of the Old Testament, they had the fear of God. మరి ఇక్కడ మనం పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే లేవీయులకి దేవుని యొక్క భయం ఉన్నది. But nowadays we don't see that they have any fear of God. They just come however they want and they do anything however they like and they think that God is happy with them. మరి ఇప్పుడు ఈ కాలంలో మనం చూస్తే వారికి ఇష్టానుసారంగా ఎలాగైతే వాళ్ళందరికి వాళ్ళు ఎలా పడితే అలాగ దేవుని సన్నిధిలోకి వచ్చి వాళ్ళు మరి అనుకుంటారు మేము దేవుని సంతోషపరుస్తున్నాము అని. And that's what, let us look how the worship took place during the time of King Solomon. మరి సొలొమోను కాలంలో మరి దేవుని ఎలాగ ఆరాధించారు అది మనం చూద్దాం. In 2 Chronicles chapter 5 from verse 12, let's see what it says. మరి 2వ దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయము మరి 12వ వచనం నుంచి చూద్దాం. Let's look into 2 Chronicles chapter 5 and verse 12. మరి 2వ దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయము మరి 12 నుంచి మనం చూద్దాం. And the Levites who were singers, all of Asaph and Heman and Jethun with their sons and their brethren, stood at the east end of the altar, clothed in white men, and having cymbals, strings, instruments, and harps, and with them were 120 priests sounding with trumpets. Indeed, it came to pass that the trumpets and the singers were as one to make sound to be heard in praising and thanksgiving the Lord, when they lifted up their voice with trumpets and cymbals and instruments and music, and praised the Lord, saying, For he is good, for his mercy endureth forever. That the house of the Lord was filled with a cloud, so that the priests could not continue ministering because of the cloud, for the glory of the Lord filled the house of God. మనం మరి 2వ దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయం 12 నుంచి చదువుకున్నాం. ఆసాపు హామాను యెదుతూనులు సంబంధమైన వారును వారి కుటుంబములు సహోదరులు సంబంధులకు పాలకులైన లేవీయులందరూ సన్నపు నార వస్త్రములు ధరించుకొని తాళములు తంబురములు సితార్లను చేత పట్టుకొని బలిపీఠమున తూర్పు తట్టున నిలిచిరి. వారిలో కూడా బూరులు ఊది యాజకులు మాట 120 మంది నిలిచిరి. బూరులు ఊదువారును పాఠకులను ఏకస్వరముతో యెహోవాను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయుచుండగా యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలువెళ్లి ఆ బూరులతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నుండునని స్తోత్రం చేసిరి. Hallelujah. Then Hallelujah. we see that the glory of God came upon the temple. మరి ఇక్కడ చూస్తున్నాము అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరం నిండి ఉండును. యెహోవా తేజస్సుతో దేవుని మందిరం నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయిరి. The Bible says that immediately when they were in one accord, the 120 Levites, they started to praise and worship and they started to sing and sound the instruments. మరి ఇక్కడ మనం చూద్దాము 120 మంది లేవీకులు ఒకే స్వరముతో మరి వాద్యములు వాయించుచు వాళ్ళు మరి పాటలు పాడుచుండగా And we see that the glory of God came into the temple. మనం చూస్తున్నాము దేవుని యొక్క మహిమ మరి ఆ మందిరం నిండి ఉన్నది. That they were not able to minister because of the glory of God. వాళ్ళు మరి ఆ స్థలమందు పరిచర్య చేయలేకపోయారు ఎందుకంటే దేవుని యొక్క మహిమ ఆ మందిరం నిండి ఉన్నది. And these people, they had a personal relationship with God. ఈ మనుషులకి మరి దేవునితో వ్యక్తిగత సంబంధము ఉన్నది. I said that before, they had to be sanctified before they come into the house of God. నేను ముందుగానే చెప్పి ఉన్నాను వాళ్ళు దేవుని సన్నిధికి రావాలంటే వాళ్ళందరికి వారు పవిత్రపరచు
సిద్ధపరచుకొని మరి దేవుని సన్నిధికి వచ్చి ఉన్నారు. They had to prepare their heart before they come into the house of God. ముందుగా దేవుని సన్నిధికి దేవుని మందిరానికి రావాలంటే వాళ్ళ హృదయమును వారు సిద్ధపరచుకొని వచ్చి ఉన్నారు. They did not just come however they wanted, like they liked. మరి వారికి ఇష్టానుసారంగా మరి వాళ్ళంతరికి వాళ్ళు దేవుని సన్నిధికి రాలేరు. But nowadays we see people just come any way they like and they do whatever they like and they expect God to be in it. మరి ఇక్కడ ఈ కాలంలో మనం చూస్తే వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తారు, ఇష్టానుసారంగా దేవుని సన్నిధిలోకి వస్తారు. వాళ్ళు అనుకుంటారు మేము దేవుని సంతోషపడుతున్నామని. My brother and sister in Christ, in such a way you are only here to please people and not please God. అలాంటి వారు నా సహోదరు మీరు మనుషులు మాత్రమే మరి గణపరిచి మరి సంతోషపరుస్తున్నారు కానీ దేవుని మాత్రం గణపరిచి సంతోషపరచట్లేదు. There is no presence of God, there is no anointing in the church. అక్కడ మరి దేవుని సన్నిధి లేదు, మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మ మరి అభిషేకము మరి సంఘములో లేదు. Because one thing you need to understand, worship is connected with the prophetic, with healing and with miracles. మరి ఇక్కడ ఒకటి మాత్రం మీరు అర్థం చేసుకోవాలి, ఎప్పుడైతే మనం ఆరాధిస్తామో ఈ ఆరాధన మరి ప్రవచనానికి మరి 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 స్వస్థతకి దారి తీస్తుంది. And that's why it also brings a prophetic. When we start worshiping God, God comes down and starts speaking. మరి ఎప్పుడైతే మన దేవుని ఆత్మతో ఎప్పుడైతే మనం ఆరాధిస్తూ ఉంటామో అప్పుడు దేవుడు తన ప్రజలతో మరి ప్రవచనం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. And that's why I always say that the person who's leading worship or the musician, they need to be anointed by God. నేను అందుకని ఎప్పుడు కూడా చెప్తాను, ఎవరైతే మరి దేవుని ఆరాధించడంలో నడుపుతున్నారో లేదా వాద్యములు వాదిస్తున్నారో వాళ్ళకి దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి. Does not matter even if he does not have a beautiful voice. మరి వాళ్ళకి మంచి స్వరం లేకపోయినా పర్వాలేదు కానీ not even if he is not even playing perfect also does not matter. మరి సంపూర్ణంగా వారు వాద్యములు వాయించకపోయినా కానీ పర్వాలేదు కానీ but one thing you need to understand, he needs to be connected with God. ఒకటి మాత్రం మనం అర్థం చేసుకోవాలి, అతను దేవునితో మరి సంబంధం కలిగి ఉండాలి. You need to be like David. David was connected with God. అతను మరి దావీదు వలె ఉండాలి. దావీదు దేవునితో కూడా సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడు. Because we also see that when David came into the palace, మనం చూస్తున్నాము మరి ఆ దావీదు అంతఃపురంలోకి వచ్చినప్పుడు because there was a distressing spirit that came upon King Saul because of his disobedience to God. మరి ఇక్కడ చూసినట్లయితే రాజైన సౌలుకి దురాత్మ అతని మీదకి వచ్చింది, ఎందుకంటే అతను దేవుని పట్ల అవిధేయత చూపించి ఉన్నాడు. And immediately the servant of Saul said that we need to call in for a musician. మరి సౌలు యొక్క దాసుడు వెంటనే చెప్పాడు మనం ఒక వాద్యంను వాయించే వాడిని తీసుకొని అంతఃపురంలోకి రావాలి అనేసి. They were searching for the musician to come. వాళ్ళు మరి వాద్యం వాయించే వారిని మరి వెతుకుతున్నారు మరి అంతఃపురంలో రావడానికి. And finally the servant of Saul was able to find David. మరి మనం చూసినట్లయితే మరి సౌలు దాసుడు మరి దావీదును కొనుగొని ఉన్నాడు. And that's how David came into the palace. అలాగే మరి దావీదు అంతఃపురంలో ప్రవేశించడం జరిగింది. He gave a testimony about David. మరి దావీదుకు ఒక సాక్ష్యం ఉన్నది. He said, I have found the son of Jesse, a skilled person and a handsome person, and the Lord is with him. అతను అన్నాడు మరి నేను ఒక వ్యక్తిని కనుగొన్నాను, అతను మరి చాలా సౌందర్యంగా ఉంటాడు, మరి వాద్యంలో వాయించడంలో నిపుణులు కలిగి ఉంటాడు, కానీ అతనితో దేవుడు ఉన్నాడు అని చెప్పాడు. He was none other than the son of Jesse. మరి ఆయన ఎవరో కాదు, మరి జెస్సీ కుమారుడై ఉన్నాడు అని చెప్పాడు. And that's how David came into the palace. మరి అలాగా మరి దావీదు దేవుని యొక్క మందిరములకు మరి అంతఃపురంలోకి ప్రవేశించడం And జరిగింది. immediately we see the testimony said that the Lord is with him. మరి దేవుని యొక్క సాక్ష్యం ఏం చెప్తుందంటే దేవుడు దావీదుతో కూడా ఉన్నట్లు మరి చెప్తుంది. There were many musicians in the time of Israel. మరి ఇశ్రాయేలు కాలంలో మరి దావీదు ఉన్నప్పుడు చాలా మంది మరి వాద్యములు వాయించే వారు ఉన్నారు. But because David was invited, because the Lord was with him. ఎందుకంటే మరి దావీదు అంతఃపురములకు ఎందుకు ఆహ్వానించబడి ఉన్నాడంటే దేవుడు దావీదుతో కూడా ఉన్నాడు. And immediately when David started to play the harp, మరి ఎప్పుడైతే మరి దావీదు వెంటనే మరి తన సితార్ను పట్టుకొని వాయిస్తున్నాడో immediately we see that the distressing spirit that troubled King Saul left him. మనం వెంటనే చూస్తున్నాము దురాత్మ ఏదైతే మరి రాజైన సౌలుని బాధ పెడుతూ ఉందో వెంటనే కూడా దావీదు మరి సితార వాయించినప్పుడు విడిచి వెళ్ళిపోయింది. That's what happened when you start playing and worshiping God in spirit and truth. No evil spirit can stand in the house of God. అదే మరి జరుగుతుంది. నువ్వు ఎప్పుడైతే దేవుని మరి స్తుతించి మరి దేవుని మరి వాయించి మరి ఆరాధిస్తావో ఏ దురాత్మ కూడా దేవుని సన్నిధిలో ఉండదు. Because the devil does not like people worshiping God. ఎందుకంటే మరి అపవాదికి దేవుని ఆరాధించడం ఇష్టం ఉండదు. And that's what even he tried it with Jesus Christ in the wilderness when he was tempted. మరి అపవాది మరి యేసు క్రీస్తుతో కూడా మరి 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 యేసు క్రీస్తుని కూడా మరి శోధించాడు మరి ఆయన ఉపవాసం ఉండి ఉన్నప్పుడు.
And immediately we see that he was tempted in the wilderness. ఆయన మరి ఎడారిలో కూడా మరి 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 అపవాది శోధించి ఉన్నాడు. And immediately he said to Jesus, మరి యేసుక్రీస్తు ఆయన అన్నాడు, he said, if you bow down and worship me, I will give you all the glory of these kingdoms. మరి అపవాది యేసుక్రీస్తు అంటున్నారు, నీవు నాకు మరి వంగి నన్ను మరి మొక్కి ఆరాధించినప్పుడు నేను ఈ లోకంలో ఉన్న మహిమలన్నీ నీకు ఇస్తాను అనేసి. Yeah, we clearly see that even Satan, he requires worship. మరి ఇక్కడ మనం చూస్తున్నాం చాలా స్పష్టంగా అపవాదికి కూడా ఆరాధన కావాలి. And thus nowadays many people, they are in that way. ఇక్కడ మనం ఇక్కడ అలాగైనప్పుడు చాలా మంది కూడా అలాంటి త్రోవలో ఉన్నారు. Because on Sunday they will play music in the church. ఆదివారం రోజున వాళ్ళు మరి 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 దేవుని మందిరంలో వాళ్ళు వాద్యం వాయిస్తారు. And from Monday to Saturday they will start playing in the secular world. మరి 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 సోమవారం నుంచి శనివారం వరకు లోకంలో ఉన్న వాటికి వాళ్ళు వాద్యాలు వాయిస్తూ ఉంటారు. You are a double-minded person. మరి వాళ్ళైతే మరి దిమస్కమైన మనసు కలిగి ఉన్నారు. And that's why Jesus said that no man can serve two masters. అందుకని యేసు క్రీస్తు అంటున్నారు, ఇద్దరు మనుషులు ఒక యజమాన్ని మరి సేవించరు. He says two persons. He says one man cannot serve two masters. ఒక మనుషుడు ఇద్దరు యజమానుల్ని మరి ఆరాధించడు. That's what we need to understand. అది మనం అర్థం చేసుకుని వారమై ఉండాలి. And that's why it is very much important, my brother. You cannot worship God and you cannot worship the devil. అది మనం అర్థం చేసుకొని ఉండాలి. మీరు మరి దేవుణ్ణి ఆరాధించి మళ్ళీ అపవాది ఆరాధించలేము. And that's why we see that when David started to worship God, అందుకని మనం చూస్తున్నాము ఆ దావీదు ఎప్పుడైతే మరి దేవుని ఆరాధిస్తూ ఉన్నాడో immediately the distressing spirit left King Saul. వెంటనే కూడా మరి దురాత్మ మరి సావుల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. And that's how we see that people get delivered in worship. మరి అప్పుడు అందుకని మనం చూస్తున్నాము ఎప్పుడైతే ఆరాధిస్తూ ఉంటున్నామో మనుషులు మరి విడుదల పొందుకుంటారు బంధకాల నుంచి. That's what we also say that worship is connected into the prophetic. మరి అదే ఆరాధించినప్పుడు మరి అది ప్రవచనానికి కూడా ప్రవచనం చెప్పడానికి కూడా దారి Because తీస్తుంది. we clearly see a scenario that took place in the book of 2 Kings. మనం మరి ఇక్కడ ఒక మరి రెండో రాజులో జరిగిన ఒక సంఘటన మనం చూద్దాం. In 2 Kings chapter 3 verse 15 to 18 we see clearly what happened. మరి రెండో రాజుల గ్రంథంలో మనం చూద్దాం. Let's see in 2 Kings chapter 3 and verse 15. రెండో రాజుల 3వ అధ్యాయము మరి 15వ వచనం మనం చూద్దాం. We clearly see in 2 Kings 3 verse 15 and yes sir. మరి రెండవ రాజుల 3వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. And Elisha said, as the laws of Moses before whom I am stand, surely there is not that I regard the presence of Jehoshaphat king of Judah. I would not look at you or nor see you, but now bring me a musician. That is from verse 16 now. మనం చూద్దాం. నా యొద్దకు వీణ వాయించగల యొక్కని తీసుకొని రమ్ము. వాద్యముకుడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదకి వచ్చును గనుక అతడు ఈ మాట ప్రకటన చేసెను. Hallelujah. Here it happened that when the musician played, that the hand of the Lord came upon him, and he said, thus says the Lord, make this valley full of ditches, for thus says the Lord, that you shall not see wind, nor shall you see rain, yet the valley shall be filled with water, so that your cattle and your animals may drink. మరి 16వ వచనం చూద్దాం. యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ లోయలో చాలా గోతులు త్రవ్వించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందులను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లను నిండును. And here we clearly say there was a drought during the time of King Jehoshaphat with King Israel. He was there. మరి ఇక్కడ మనం చూస్తే మరి యెహోషాపాతు కాలంలో ఆ కాలంలో మరి 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 భూములు కూడా బీడుబారిపోయి ఉన్నాయి. Because they were fighting against the king of Moab. మోయాబు రాజుకి మరి వ్యతిరేకంగా మరి యూదా వారు మరి పోట్లాడుతున్నారు. And during the time they ran out of water. మరి అలాంటి సమయంలో మరి వాళ్ళకి నీళ్లు లేకుండా నీళ్లు కొదువుగా ఉన్నవి. And here we see that King Jehoshaphat, because he was a man of God who feared God, he inquired for a prophet. మరి ఇక్కడ మన యెహోషాపాతును మనం చూసినట్లయితే ఆయన దేవునికి భయపడేవాడును మరి దేవుని యొక్క మనుషుడు అయి ఉన్నాడు గనుక మరి అందుకని ఆయన మరి మరి ఎలీషా అనే ప్రవక్తని ఆహ్వానించి ఉన్నాడు. And clearly we see that they brought in Elisha. మరి మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం ఎలీషా ప్రవక్తని వారు తీసుకొచ్చి ఉన్నారు. And immediately he prophesies. మరి ఎలీషా ప్రవక్త మరి ప్రవచనం ఇచ్చి ఉన్నాడు. He said, call for a musician that they may play music. మరి ఎలీషా ప్రవక్త అంటున్నారు వాద్యం వాయించే వారిని పిలవండి వారు వాద్యంలో వాయిస్తారు. That's what I say, that worship is connected with the prophet.
prophetic. అందుకని నేను చెప్పి ఉన్నాను, ఆరాధించేవారు మరి మరి ఎప్పుడైతే మనం ఆరాధిస్తామో అది ప్రవచనానికి దారి And తీస్తుంది. immediately when the person started to play music, the anointing of God came and he prophesied in that type of situation. మరి వెంటనే మనం ఇక్కడ చూసినట్లయితే మరి ఒక మనుషుడు వద్ద మరి దేవుని వాద్యములు వాయించినప్పుడు మరి దేవుని యొక్క మాట బయలు వచ్చింది. And that's what I clearly say, that you need to be anointed by God. అందుకని నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, మీరు దేవుని చేత మరి అభిషేకింపబడి వారు The person who leads worship needs to be anointed by God. ఎవరైతే మరి ఆరాధన నడుపుతున్నారో వాళ్ళు మరి అభిషేకం వారు ఉండాలి. Whoever is playing music, he also needs to be anointed by God, my brother and sister. ఎవరైతే మరి వాద్యములు వాయిస్తున్నారు నా సహోదరి సహోదరుడా, వాళ్ళు కూడా అభిషేకించబడిన వారై ఉండాలి. And that's why we see in the Bible that whoever played music or whoever sang, they all had a relationship with God. అందుకని మన బైబిల్ గ్రంథంలో చూస్తున్నామో, ఎవరైతే మరి ఆరాధన నడిపిస్తున్నారో, ఎవరైతే వాద్యాలు వాయిస్తున్నారో వాళ్ళందరికీ కూడా దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నారు. And that's what happened even to Paul and Silas when they were thrown into prison. అదే మరి జరిగింది. మరి శైలను మరి పౌలును శీలను మరి 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 చెరసాల్లో మరి వేయబడినప్పుడు They were beaten and they were thrown into prison. వాళ్ళు మరి కొట్టబడి మరి వాళ్ళు మరి చెరసాల్లో బంధించి ఉన్నారు. They were not playing music, they did not have any musician over there. మరి వాళ్ళు అక్కడ మరి మరి అక్కడ మరి వాద్యములు వాయించేవారు అక్కడ ఎవరు కూడా లేరు. వాళ్ళు మరి ఆ వాద్యములు వాయించట్లేదు. But they had a voice to worship God. కానీ వారికైతే స్వరాలు ఉన్నాయి దేవుని And then ఆరాధించడానికి. they started to worship God in spirit and truth. ఎప్పుడైతే వాళ్ళు దేవుని ఆత్మతోను సత్యముతోను ఆరాధిస్తున్నారో, The supernatural broke into the natural. మరి దేవుని యొక్క మరి పరిసంబంధమైన కార్యము మరి మరి భూమిని కూడా విరగొట్టింది. The Bible says that the prison shook. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మరి ఆ చెరసాల మరి వణికిపోయినట్లు సెలవిస్తుంది. And immediately we see that the prisoners were delivered. మరి వెంటనే మనం చూస్తున్నాము అక్కడ ఉన్న మరి 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 బంధింపబడిన వారు విడుదల పొందినట్టు మనం Because చూస్తున్నాము. Paul and Silas were people who had a relationship with God. మరి ఇక్కడ మనం చూస్తే శీలను మరి పావులు కూడా దేవునితో సంబంధం కలిగి ఉన్నారు. And that's where the person who leads worship or is worshiping needs to have a fellowship with God. అందుకని ఎవరైతే మరి మరి దేవుని ఆరాధించినప్పుడు నడిపిస్తున్నారో వాళ్ళకి దేవునితో సంబంధం కలిగి ఉండాలి. And that is very much important, my brother and sister in Christ. అది చాలా ప్రాముఖ్యమైన విషయమైనది నా సహోదరి Because సహోదరుడా. God is not a God of partiality. దేవుడు మరి పక్షపాతం చూపించే దేవుడు కాదు. God is not a God of partiality, a God of the respecter of person. దేవుడు మరి దేవుని ఆరాధించినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని కూడా మరి గణపరుస్తాడు. But when a true believer starts worshiping God, God leaves his throne and comes in for that person. మరి నిజమైన విశ్వాసి ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తుంటాడో ఆత్మతోను సత్యంతోను దేవుడు తన సింహాసనమును విడిచిపెట్టి వారి మధ్యకి వస్తాడు. That's what happened in Paul and Silas when they were in prison. అదే జరిగింది మరి పౌలు జీవితంలోను శీల జీవితంలోను. అదే మరి వాళ్ళు దేవుని మరి మరి వారి చెరసాల్లో బంధించినప్పుడు And that's what happened. We see that all of them were delivered. మనం అక్కడ చూస్తున్నాం ఆ చెరసాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మరి విడుదల పొందుకొని ఉన్నారు. Because the Bible says, when you call me, when you search me with all your heart, and I shall be found. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది, మీరు నన్ను పిలిచినప్పుడు, మీరు నన్ను పూర్ణ హృదయంతో పిలిచినప్పుడు, పూర్ణ హృదయంతో మీరు వెతికినప్పుడు నేను మీరు నన్ను కనుగొందురని సెలవిస్తుంది. That's what Paul says in Philippians 3:3. He says, we are of the circumcised that worship God in spirit and truth, have nothing to do with the flesh. మరి పిలిపిల గ్రంథంలో మనము 3:3లో మనం చూద్దాం. Let's see in Philippians chapter 3 verse 3 what it says. మరి పిలిపిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనము సున్నతి ఆచరించు వారము. Hallelujah. The Bible says we are of the circumcised, those who worship God in spirit and have nothing to do with the flesh. మరి బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది, శరీరమును ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనము సున్నతి ఆరాధించే వారము కాము. That's why you must know how to worship God. అందుకనే అందుకనే మనకి దేవుని ఎలాగా ఆరాధించాలో మనకు తెలిసి ఉండాలి. Because when you die, you do not preach anymore, you not pray anymore in heaven. మరి పరలోక రాజ్యంలో నువ్వు చనిపోయినప్పుడు ఈ లోకంలో నువ్వు మరి వాక్యమును నువ్వు బోధించవు,
నువ్వు మరి ప్రార్థన చేయవు గాని But one thing you will only do, you will only worship God. ఒకటి మాత్రం నువ్వు చేస్తావు, ఏంటంటే అది దేవుని ఆరాధిస్తావు. And that's what we see clearly, that God opened the eyes, the spiritual eyes of John when he was thrown into the prison in Patmos. మరి ఇక్కడ చూసినట్లయితే మరి 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 యోహాను మరి పాతమోస్ అనే ప్రదేశములకు విసిరివేయనప్పుడు మరి యోహాను యొక్క కన్నులు తెరవబడినట్లు మనం చూస్తున్నాం. Because we clearly see that the eyes of John was opened and God showed him how worship will be done over there. మరి ఇక్కడ మనం చూస్తాం ఎలాగంటే మరి యోహాను మరి దేవుని యొక్క శిష్యుడైన యోహాను నేత్రాలు విప్పబడి మరి దేవుడు యోహానుకి మరి చూపించి ఉన్నాడు మరి పరలోక రాజ్యంలో ఎలాగ వారు It is ఆరాధిస్తున్నారు. mentioned in the book of Revelation chapter 4 and from verse 8. Let us read what it says. మరి ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయం 8వ వచనం మనం చూద్దాం. Let's say in the book of Revelation chapter 4 and verse 8. మరి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం మనం చూద్దాం. The Bible says that the four living creatures, each having 6 wings, are full of eyes around and with them, and they do not rest day or night, saying, Holy, 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 Lord God Almighty, who was, is, and is to come. Whenever the living creatures give glory and honor and thanks to him who sat on the throne, who lives forever and ever, and the 24 elders fall down before him who sits on the throne and worship him who lives forever and ever, and cast their crowns before the throne, saying that you are worthy, O Lord, to receive glory and honor and power, for you have created all things, and by you, your will, they exist and were created. మరి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలును, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి పగళ్ళు చెప్పుచుండెను. ఆ సింహాసనము నందు ఆసీనుడై ఉన్న యుగ యుగములో జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞత స్తుతులు కలుగును గాకని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనం నందు ఆసీనుడైన ఉన్నవాని ఎదుట సాగిలిపడి యుగ యుగంలో జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఇండును, దానిని బట్టి సృష్టింపబడును గనక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందు అర్హుడు అని చెప్పెను. తాను కిరీటములను ఆ సింహం చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. And here we clearly see that immediately that the apostle John was able to see how the worship was taking place in heaven. ఇక్కడ మన అపొస్తలుడైన యోహాను మరి తను పరలోక రాజ్యంలో ఎలాగ దేవుని ఆరాధిస్తున్నాడో వారిని చూశాడు. He saw the angels worshiping God, and the 24 elders and the 4 living creatures, they bowed before God and worship and giving glory to the Lamb. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి మరి 24 పెద్దలు మరి దేవదూతలు కూడా మరి మరి 4 జీవులు కూడా మరి దేవుణ్ణి ఎలాగ మరి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆరాధించుచు దేవునికి నమస్కారం చేసి ఉన్నారు. That's how worship is conducted in heaven, my brother and sister in Christ. అది మరి నా సహోదరు మరి పరలోక రాజ్యంలో ఆరాధించడం అలా జరుగుతుంది. And that's why you need to be anointed by God to worship God in spirit and in truth. అందుకనే నీవు దేవుని చేత అభిషేకించబడివాడై ఉండాలి. అప్పుడే నీవు దేవుని ఆత్మతో సత్యముతోను నువ్వు ఆరాధిస్తావు. When you are worshiping, you need to be led by the Spirit of God. నీవు ఆరాధించినప్పుడు పరిశుద్ధాత్ముడి ద్వారా నీవు నడిపింపబడి ఉండాలి. My brother and sister in Christ, and that's why you need to have a relationship with God. అందుకనే నా సహోదర దేవునితో నీవు సంబంధం కలిగి ఉండాలి. You need to have a personal encounter with God. నీవు మరి వ్యక్తిగతమైన మరి దేవునితో సంబంధం కలిగి ఉండాలి. Because when you are anointed by God, ఎప్పుడైతే నీవు దేవుని చేత అభిషేకింపబడి when you start praising and worshiping God, నీవు ఎప్పుడైతే దేవుని స్తుతించి ఆరాధిస్తూ ఉంటావో immediately the presence of God will come down. వెంటనే దేవుని యొక్క సన్నిధి నీ మధ్య సంచరిస్తుంది. And when the presence of God comes down, is where healing, where deliverance and miracles start taking place. ఎప్పుడైతే దేవుని సన్నిధి మన మధ్యలో సంచలనం చేస్తుందో అప్పుడే మరి స్వస్థతలు జరుగుతాయి, అద్భుత కార్యములు జరుగుతాయి, అలాగే మరి విడుదల పొందుకుంటారు And that's మనుషులు. what today, my brother and sister, God is looking for true worshippers. అందుకనే సహోదరుడా దేవుడు మరి ఆత్మతో ఆరాధించే వారి కొరకు దేవుడు చూస్తున్నాడు.
ఉన్నాడు. who will worship him in spirit and truth. ఎవరైతే ఆయన ఆత్మతోనూ ఆ సత్యముతోనూ ఆరాధించే అటువంటి వ్యక్తి కొరకు దేవుడు That చూస్తున్నాడు. was the life of King David. అది మరి దావీదు యొక్క జీవితం అయి ఉన్నది. Whenever there was a problem, one thing David knew. ఏ సమస్య వచ్చినా కూడా దావీదు ఒకటే గ్రహించి ఉన్నాడు. One thing he knew, how to worship God. ఒకటి మాత్రమే ఆయనకు తెలిసి ఉన్నది, ఎలాగ నేను దేవుని ఆరాధించాలి. Because he had a personal relationship with God. ఎందుకంటే అతనికి వ్యక్తిగత యొక్క సంబంధము దేవునితో ఉన్నది. That's why many problems and many battles David won is only by worshiping God. మరి దావీదుని మనం చూస్తే చాలా మరి యుద్ధాలు మరి చాలా సమస్యలు కూడా దేవుని ఆరాధించడం వల్లే మరి ఆయన మరి విజయం పొందుకొని ఉన్నాడు. Wherever you see that when worship was conducted, ఎక్కడ ఏ స్థలమందు మీరు చూసినా మరి ఆరాధించడం మొదలు పెట్టినప్పుడు we see that God comes down and fights the battle for them. మనం చూస్తున్నాము దేవుడు మరి పరలోకం నుంచి వాళ్ళ దగ్గరికి వచ్చి మరి దేవుడు మరి వారి కొరకు యుద్ధం It చేసేవాడు. also happened during the time of King Jehoshaphat. మరి యెహోషాపాతు కాలంలో కూడా జరిగింది. And immediately Jehoshaphat was troubled. మరి ఇక్కడ చూసినట్లయితే యెహోషాపాతు మరి హృదయంలో చాలా బాధ నొంది ఉన్నాడు. And immediately God sent his servant. వెంటనే మరి దేవుడు తన సేవకుని పంపించి ఉన్నాడు. And the prophet prophesied. ఎప్పుడైతే మరి ఆ ప్రవక్త మరి ప్రవచనం ఇచ్చాడో, He said, you need to call all the singers and the musicians. మరి ప్రవక్త చెప్తున్నాడు, మరి పాటలు పాడేవారిని వాద్యములు వాయించే వారిని తీసుకొని He రండి. said, let them be in the front. వాళ్ళందరూ కూడా మరి ముందులో నిలబడి ఉండాలి. Because the Lord is telling that the battle does not belong to you, it belongs to Him. దేవుడు అంటున్నాడు మరి యుద్ధము నీది కాదు గాని యుద్ధము యెహోవాదే. Yes, God is says first, salvation belongs to the Lord. మరి రక్షణ మరి దేవునికి సంబంధించి ఉన్నది. And immediately we see మరి వెంటనే చూసినా they started to worship God. వాళ్ళు దేవుని ఆరాధిస్తున్నారు. When they started to worship, you know what happened? మరి వాళ్ళు ఎప్పుడైతే దేవుని ఆరాధించినప్పుడు ఏం జరిగిందో మీకు There తెలుసా? was confusion in the camp of the enemy. మరి ఇక్కడ చూస్తే మరి శత్రువుల యొక్క శక్తుల యొక్క సమూహంలో మరి అయోమయం గందరగోళం మొదలైంది. And immediately we know that God fought the battle for King Jehoshaphat. మన వెంటనే మనకు తెలుసు దేవుడు మరి యెహోషాపాతు పక్షంన మరి ఆయన యుద్ధం What they చేస్తున్నాడు. had to do? వారు ఏం చేసి ఉన్నారు? They only just had to worship God in spirit and in truth. వాళ్ళు దేవుని ఆత్మతోను సత్యముతోను ఆరాధించడమే వారి పని And when అయింది. they started to worship God, ఎప్పుడైతే వారు దేవుని మరి ఆరాధిస్తున్నారో, Bible says that God left His throne and came in the battle. మా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది దేవుడు తన సింహాసనం వదిలిపెట్టి మరి ఆయన యుద్ధంలో ఉన్నాడు. He fought the battle. ఆయన మరి యుద్ధం చేసి ఉన్నాడు. And that's what I do not know, my brother and sister, what battle today you are facing in life. నా సహోదర మరి మీ జీవితంలో ఎలాంటి యుద్ధములు మీరు ఎదుర్కొంటున్నారు నాకు తెలియదు. You need to go into the presence of God and start worshiping God. నీవు దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టు. Because God is seated on the throne. ఎందుకంటే దేవుడు తన సింహాసనం మందు ఆసీనుడై That's ఉన్నాడు. what in Isaiah 66 verse 1 he says, heaven is my throne and earth is my footstool. యెషయా మరి యెషయాలో 66వ అధ్యాయంలో ఉంది, సింహాసనము నా స్థలము మరి భూమి నా పాదపీఠం అన్నాడు. And immediately when you start worshiping God, ఎప్పుడైతే వెంటనే మరి దేవుని ఆరాధించినప్పుడు God comes and fights the battle for you. దేవుడు తన మరి దిగి వచ్చి మీ పక్షం నా యుద్ధం చేస్తాడు. Because God is in control of every situation and circumstance. ఎందుకంటే దేవుని ఆదిమలో ఉన్న ప్రతి పరిస్థితి కూడా ఇది. And that's why you can win every battle by only worshiping God. మీరు వెలిచిన ప్రతి మరి యుద్ధంలో కూడా మరి దేవుని ఆరాధించడం వల్ల మీరు విజయం That's why పొందుకోగలరు. you need to be a worshipper. అందుకనే మీరు దేవుని ఆరాధించే వారుగా You ఉండాలి. need to be a worshipper who is ready to worship God in spirit and truth, irrespective of the situation you are going through. మీరు ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తున్నప్పటికీ కూడా నీవు ఆరాధించే వ్యక్తివై ఉన్నప్పుడు దేవుడు నీ పక్షం యుద్ధం Because చేస్తాడు. when you start praising and worshiping God, ఎప్పుడైతే నీవు దేవుని స్తుతించి మరి దేవుని ఆరాధించినప్పుడు God will fight the battle for you. దేవుడు నీ పక్షం ఆయన యుద్ధం చేయవాడై ఉన్నాడు. God will speak through His servants. దేవుడు తన సేవకుల ద్వారా ఆయన మాట్లాడతాడు. God will give you a solution for every problem. ప్రతి సమస్య కూడా దేవుడు మరి ఒక పరిష్కారాన్ని And ఇస్తాడు. that's why today the Lord is telling you that you need to worship Him in spirit and truth. ఈ దినమున దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు దేవుణ్ణి ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. Because worship is a personal experience with God. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించడం అనేది నీకు వ్యక్తిగత సంబంధమై ఉన్నది. And that's why when you start praising and worshiping God, ఎప్పుడైతే నీవు దేవుని స్తుతించి ఆరాధిస్తావో God will come down and fight the battle for you. దేవుడు తన సింహాసనం నుండి వచ్చి మరి నీ పక్షం ఆయన యుద్ధం That's చేస్తాడు. what is written in the word of God, that whenever they worship God, God came into the situation
and won the battle for them. బైబిల్ గ్రంథంలో మరి అదే లెక్కించబడినది. ఎప్పుడైతే వాళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నారో దేవుడు మరి ఆ వాళ్ళు మరి యుద్ధంలోకి వచ్చి వారి పక్షమే యుద్ధం Because చేశారు. the Bible says that God will not share his glory with ఆ anyone. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది దేవుని యొక్క మహిమను ఆయన ఎవరికి పంచిపెట్టడు. Because when you start worshiping God, ఎప్పుడైతే మీరు దేవుని ఆరాధిస్తూ మొదలు పెడతారో God will be glorified. అప్పుడు దేవుడు మహిమ పరచబడతాడు. My brother and sister in Christ, that's what today the Lord is speaking to each one of us. నా సహోదరుడు దేవుడు ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నాడు. Irrespective of what you're going through in life, మీరు ఎలాంటి పరిస్థితి గుండా మీరు వెళ్తున్నప్పటికీ you కూడా need to be a worshiper who will worship God in spirit and truth. మీరు మరి దేవుని ఆరాధించే వ్యక్తి అయి ఉండాలి, ఆత్మతోను సత్యముతోను. That's what Jesus Christ was saying to the woman at the well of Jacob. అదే మరి యేసు క్రీస్తు మరి యాకోబు బావి దగ్గర ఆ సమరయ స్త్రీతో మాట్లాడుచున్నాడు. And Jesus said that any way you can worship God. నువ్వు ఎక్కడైనా నువ్వు దేవుని ఆరాధించవచ్చును. And when you start worshiping him with your heart, ఎప్పుడైతే నీ హృదయంతో నువ్వు దేవుని ఆరాధించినప్పుడు he will come. ఆయన దేవుడు వస్తాడు మీ Because the కొరకు. Bible says, call to me in the day of trouble and I will deliver you and you shall glorify me. మరి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, మీరు ఆపత్కాలం మందు మీరు నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చి నేను విడిపిస్తాను. In the times of trouble, when you start praising God, నీకు ఎప్పుడైతే సమస్య వచ్చి ఉన్నదో అప్పుడు నీవు దేవుని స్థుతించడం మొదలు పెట్టు. God will glorify himself in the midst. ఆ పరిస్థితుల మధ్య దేవుడు మహిమ పరచుకుంటాడు. And that's what today the Lord is speaking to each one of us. ఈ దినమున దేవుడు ప్రతి ఒక్కరితో కూడా You మాట్లాడుతున్నాడు. must learn how to worship God in spirit and truth. నువ్వు దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలో, దేవుని ఆత్మతో సత్యముతో ఎలాగ ఆరాధించాలో నువ్వు నీకు తెలుసుకొని ఉండాలి. It has nothing to do with the music. మరి వాద్యముతో వాయించడం దానికి సంబంధం లేనే లేదు. It has nothing to do with how beautifully you sing. మరి నువ్వు ఎంత సుందరముగా నువ్వు పాడతావో దాన్ని అది అవసరం లేదు. It is a personal relationship that you share with the master. మరి యజమానుడితో నిన్ను నీవు మరి వ్యక్తిగతంగా నువ్వు పంచుకొని మాట్లాడటమే. And when you have a personal relationship and when your heart is clean, ఎప్పుడైతే దేవునితో నీకు వ్యక్తిగత సంబంధం ఉన్నదో, నీ హృదయం చాలా పవిత్రముగా ఉన్నదో, immediately the presence of God will fill the house. వెంటనే దేవుని యొక్క మందిరము ఆయన మహిమతో నిండి ఉంటుంది. The glory of God will fill the place. ఆ స్థలమందు దేవుని యొక్క మహిమ నిండి ఉంటుంది. Just like how it happened during the time of King Solomon. సొలొమోను కాలంలో ఎలాగైతే ఆ మందిరము మహిమతో నిండి ఉండదో, When the Levites started to worship God, ఎప్పుడైతే లేవీయులు దేవుని స్తుతించడం మొదలు in పెట్టారో, one accord, in one spirit and truth, వారు ఒకే ఏకత్వంతో ఏక స్వరముతో పూర్ణ బలముతో పూర్ణ ఆత్మతో ఆ దేవుని the ఆరాధించినప్పుడు Bible says that the glory of God came into the temple. బైబిల్ గ్రంథం వస్తుంది, మరి ఆ మందిరంలోకి దేవుని యొక్క మహిమ నిండి ఉన్నది అనేసి. The glory was so much in the temple మరి ఆ మందిరంలో మరి దేవుని యొక్క మహిమ ఎక్కువ ఉన్నది that the priest could not minister anymore. మరి యాజకులు మరి ఆ స్థలమందు ప్రవేశించలేక మరి పరిచర్య Because చేయలేకపోయారు. God wants to dwell among his people. ఎందుకంటే దేవుడు తన ప్రజల మధ్య నివసించాలని ఆశపడుచున్నాడు. That's why his presence is very much important, especially in the last days of our lives. మన జీవితంలో ఈ అంత్య కాలంలో దేవుని యొక్క సన్నిధి చాలా ముఖ్యమైనది. His presence must always go before us, my brother and sister in Christ. ఆయన సన్నిధి మనం ముందు బయలు వెళ్ళాలి ఎప్పుడు కూడా నా సహోదరుడా. That's what even Moses said to God. అదే మరి మోషే కూడా దేవునితో అంటున్నాడు, If your presence does not go, do not take me from this place. మోషే దేవుడితో అంటున్నాడు, దేవా నీ సన్నిధి నా ముందు ఈ బయలు వెళ్ళకపోతే ఈ స్థలం నుండి నన్ను తీసుకొని వెళ్ళొద్దు. Because Moses knew that without the presence of God, he can do nothing. మరి మోషే గ్రహించి ఉన్నాడు, దేవుని సన్నిధి తన జీవితంలో లేకపోతే ఆయన ఏ పని కూడా చేయలేడు. And God granted the request to Moses. మరి ఎప్పుడైతే మోషే అలాంటి విన్నపం చేశాడో, మరి మోషేకి మరి ఆ విన్నపం ఇవ్వబడి ఉన్నది. He walked by night time by fire and daytime by cloud. He led them all the way to the promised land. మరి దేవుడు వాగ్దాన దేశమునకి మరి రాత్రి అగ్ని స్తంభం గాను పగలు మేఘ స్తంభం గాను వారి మధ్య ఉండి వారిని నడిపించినట్లు చూస్తున్నాం. That's why you need the presence of God in your life, my brother and sister in Christ. మరి నా సహోదరుడా, నీ జీవితంలో దేవుని యొక్క సన్నిధిని మీ మధ్యన ఉండాలి. Even in the church, you need the presence of God in the church, my brother and sister in Christ. దేవుని మందిరంలో కూడా నా సహోదరుడా దేవుని యొక్క సన్నిధి ఉండాలి. It's not the presence of the people, my brother and sister in Christ. నా సహోదరుడా, మనుషులు ఉండటం కాదు. It's because the presence of Jesus is required. యేసు క్రీస్తు యొక్క సన్నిధి మనకి కావాల్సి ఉన్నది. Because when the presence of God comes into the house of God, ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క మందిరంలోకి వస్తుందో, Jesus will come automatically into the house. యేసు క్రీస్తు మరి ఆ
మందిరంలో ఉంటాడు. And the attributes of Jesus is మరి దేవుని యొక్క స్వభావాలు ఏమిటంటే he will move with compassion. దేవుడు తన కనికరముతో కూడా He కదిలింపబడతాడు. will heal the sick. ఆయన మరి రోగముతో ఉన్న వారిని He స్వస్థపరుస్తాడు. will do miracles. ఆయన అద్భుత కార్యములు చేస్తాడు. He will cast out demons. దయ్యములు వెళ్ళగొడతాడు. You don't have to do anything, my brother and sister in Christ. నువ్వు ఏ పని కూడా చేయని అవసరం లేదు నా సహోదరు. Even the pastor don't have to even lay hands and pray. మరి సేవకుడు మరి తన చేతులు మరి విశ్వాసం మీద ఉంచి ప్రార్థన చేయని అవసరం లేదు. The presence of God will come automatically. దేవుని యొక్క సన్నిధి మరి తనంతరకు తానే వస్తాడు. And Jesus start healing the people. యేసు క్రీస్తు మరి తన ప్రజలను మరి స్వస్థపరుస్తూ And మొదలు God పెడతాడు. starts answering every prayer. మరి దేవుడు ప్రతి ప్రార్థనకి జవాబిస్తాడు. That's why the presence of God is very much important in the church. అందుకనే దేవుని యొక్క సన్నిధి మరి సంఘంలో చాలా ప్రాముఖ్యమై ఉన్నది. Because it's not about you, it's about Him. మరి అది అతను మీకోసం కాదు, అది దేవుడు కొరకై It is ఉన్నది. not about you, how you conduct the worship or how you conduct the church. It's about Him. నువ్వు ఎలాగ దేవుని మరి మందిరము మరి మొదలు పెట్టావు, దేవుని సన్నిధి ఎలా ఉంటున్నావు కాదు, కానీ దేవుని యొక్క సన్నిధి ప్రాముఖ్యం. అదంతా దేవుని కొరకై ఉన్నది. That's why worship is revering Him Ah. and adoring Him. ఎందుకంటే మరి మరి దేవుని ఆరాధించడము, దేవుని గణపరచడము, దేవుని మరి స్తుతించి మహిమపరచడము. When you start doing that, ఎప్పుడైతే అలాగా నువ్వు దేవుని ఆరాధిస్తావో immediately the presence of God will come and heal everyone. వెంటనే మరి దేవుని యొక్క సన్నిధి వచ్చి అందరినీ కూడా స్వస్థపరుస్తాడు. That's why we see many healing taking place during worship. అందుకనే మరి దేవుని ఆరాధించినప్పుడు చాలా మంది కూడా స్వస్థపరచబడతారు. Because when Jesus comes into the church or the house of God, ఎప్పుడైతే దేవుడు తన సంఘంలోకి వచ్చి యేసుక్రీస్తు వచ్చి ఉన్నారో people will be healed of the affliction. దేవుడు మరి బాధపడుతున్నప్పుడు బాధపడిన వారిని దేవుడు స్వస్థపరుస్తాడు. God will deliver them and set them free. దేవుడు మరి వాళ్ళని మరి విడుదల చేసి వారిని స్వస్థతలుగా చేస్తాడు. That's why wherever Jesus went, the presence of God went with Him. మరి ఏ స్థలం మందు దేవుడు యేసుక్రీస్తు వెళ్ళాడో యేసుక్రీస్తుతో పాటు కూడా ఆయన సన్నిధి వెళ్ళింది. And immediately the Bible says that miracles started to happen. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది, అద్భుత కార్యములు జరగటం మొదలు The పెట్టాయి. people started to get healed. మనుషులు మరి స్వస్థపరచబడ్డారు. They touched His garment and people were healed. యేసుక్రీస్తు యొక్క వస్త్రపు చెంగు ముట్టుకొని మనుషులు మరి స్వస్థపరచబడి ఉన్నారు. People were delivered from evil spirits. మరి అపవిత్ర ఆత్మల చేత బంధింపబడిన వారు మరి విడుదల పొందుకొని ఉన్నారు. Because Jesus Himself carried the presence of God. ఎందుకంటే యేసుక్రీస్తు తనంతరకు తానే దేవుని సన్నిధి తీసుకొని And వెళ్తాడు. that's why you and I, my brother and sister in Christ, we also need to carry the presence of God. ఎందుకంటే నేను కూడా నా సహోదరుడు మనం దేవుని సన్నిధి తీసుకొని వెళ్ళాలి. Because it's only the presence of God makes a difference wherever you go. మరి దేవుని యొక్క మరి సన్నిధి మాత్రమే నువ్వు ఏ స్థలం మందు సంచరించినను అది చూపిస్తూ ఉంటుంది మనుషుల Because when మధ్య. you have a fellowship with God, ఎప్పుడైతే నీవు దేవునితో మరి సన్నిహిత సంబంధం కలిగి ఉన్నావో immediately the presence of God will be with you. వెంటనే దేవుని యొక్క సన్నిధి నీతో కూడా నీ మధ్యలో కూడా ఉంటుంది. And God will be glorified. అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. That's what today the Lord is speaking to each one of us. దినమున దేవుడు ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నాడు. That what is true worship. ఏది నిజమైన ఆరాధన. That's why you need to be connected with the Master. అందుకని నువ్వు యజమానుడితో కూడా సంబంధం పెట్టుకొని ఉండాలి. You have to be connected with the Master. నీవు యజమానుడితో ఎప్పుడు కూడా మరి సన్నిహిత సంబంధం కలిగి You ఉండాలి. need to be anointed by God. దేవునితో మరి నీవు అభిషేకించబడి If you ఉండాలి. want to see signs, wonders and miracles happening in church, then you need to be anointed by God. నీ సంఘములో మరి సూచక్రియలు అద్భుత కార్యం మహత్య కార్యములు జరగాలంటే నువ్వు దేవునితో కూడా అభిషేకించబడి You need ఉండాలి. to ask God to anoint you with His Holy Spirit. నువ్వు దేవుని అడగాలి, పరిశుద్ధాత్ముడి ద్వారా నన్ను అభిషేకించు తండ్రి అనేసి. And when you are anointed by God, ఎప్పుడైతే నువ్వు అభిషేకించబడి వాడు అవుతావా, your preaching will have power. నీ వాక్య ఉపదేశంలో శక్తి ఉంటుంది, Your prayer will have power. నీ ప్రార్థనలో శక్తి ఉంటుంది, And your worship will have power. నువ్వు ఆరాధించినప్పుడు దానిలో శక్తి ఉంటుంది. And that's why it is very much important for every believer to be anointed by God. అందుకని చాలా ప్రాముఖ్యమైనది, ప్రతి విశ్వాసికి కూడా అభిషేకం It's not అవసరమైనది. only the pastors to be anointed, is every believer have to be anointed by God, especially in the last days. ఇది ఒక ఈ సేవకులు మాత్రమే కాదు దేవుడి చేత అభిషేకించబడతాము, Because- ప్రతి విశ్వాసి కూడా అంత్య కాలంలో దేవుని చేత అభిషేకించబడేవారు. Because God wants to pour out His Spirit upon everyone. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ అందరి మీద కృమ్మరిస్తుంది. Because God wants to use everyone for His glory. ఎందుకంటే దేవుడు ప్రతి అందరినీ కూడా వాడుకోవాలనుకుంటున్నాడు తన మహిమ కొరకై. And that's why today God is looking for a true worshipper. అందుకనే దేవుడు నిజమైన ఆరాధకులను దేవుడు చూస్తున్నాడు. God is looking for a true church who will worship Him in
spirit and truth. దేవుడు మరి నిజమైన మరి సంఘం ఎవరైతే ఆయన ఆత్మతోను సత్యముతో ఆరాధించి వారి కొరకే చూస్తున్నాడు. Because God is not looking at how big the church is. దేవుడు ఎంత సంఘం ఎంత పెద్దదో అది చూస్తలేదు. God is looking at the people who will worship Him in spirit and truth. దేవుడు మనుషులు ఎలాగా దాని ఆత్మతోను సత్యముతో ఆరాధిస్తున్నారు అలాంటి మనుషులను దేవుడు చూస్తున్నాడు. It is not about the worship leader worshiping God, but it's the worship leader who leads the people in worshiping God. ఆయన మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి వర్షిప్ మరి నాయకుడు ఎలాగ ఆరాధిస్తున్నాడో కాదు కానీ వర్షిప్ నాయకుడు మనుషులను ఎలాగ ఆరాధనలో నడిపిస్తున్నాడో ప్రాముఖ్యమైనది. So that everyone feel the same experience and feel the presence of God. అందుకని చాలా మంది కూడా అందరూ కూడా మరి దేవుని యొక్క మరి పరిశుద్ధాత్మని మరి అనుభవించడం జరుగుతుంది. And that's what today the Lord is speaking to you, my brother and sister in Christ. అదే మరి దేవుడు ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నాడు నా సహోదర సహోదరుడా. That we must learn how to worship Him in spirit and truth. మీరు తెలుసుకోవాలి దేవుని ఎలాగ ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలో. Because when you die and when you land up in heaven, ఎప్పుడైతే మీరు చనిపోయి పరలోకానికి మీరు వెళ్తారో there is no more gospel preaching. అక్కడ సువార్త ప్రకటించడం లేదు. There is no more prayer. అక్కడ మరి ప్రార్థన చేయటం కాదు. There will be only worship. అక్కడ మరి ఆరాధించడం మాత్రమే అవుతుంది. That's where God took Apostle John and showed him how worship is taking place in heaven. మరి ఇక్కడ మనం చూస్తే మరి అపోస్తలుడైన యోహాను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళి ఆరాధించడం పరలోకంలో ఎలా జరుగుతుందో ఆయన కన్నులు విప్పి చూపించాడు. And from today onwards you must know how to worship God. ఈ దినం మొదలుకొని నీకు తెలిసి ఉండాలి దేవుని ఎలాగా ఆరాధించాలో. If you do not know how to worship God, ask the Holy Spirit. The Holy Spirit will help you in teaching you how to worship Jesus. మరి నీకు ఎలాగా ఆరాధించాలో నీకు తెలియనప్పుడు పరిశుద్ధాత్మను మనం అడిగినప్పుడు పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తుని ఎలాగా ఆరాధించాలో ఆయన నీకు నేర్పిస్తాడు. Because the Holy Spirit is the greatest teacher. ఎందుకంటే మరి పరిశుద్ధాత్ముడు గొప్ప బోధకుడై ఉన్నాడు. In my experience and my walk with God, the Holy Spirit was always my teacher who taught me everything. నేను నడిచిన నా విధానంలోను నా యొక్క అనుభవంలో చూస్తే పరిశుద్ధాత్ముడే నాకు అన్ని కూడా బోధించి ఉన్నాడు. He taught me how to preach the word of God. ఆయన నాకు ఎలాగ వాక్యం చెప్పాలని నాకు He నేర్పించాడు. taught me how to pray. ఆయన నాకు ఎలాగ ప్రార్థన చేయాలో And నేర్పించినాడు. He also taught me how to worship Jesus. ఆయన మరి యేసుక్రీస్తుని ఎలాగ ఆరాధించాలో కూడా పరిశుద్ధాత్ముడు నాకు And నేర్పించాడు. that's where the Holy Spirit is given to each one of us. అది మరి పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వబడి ఉన్నాడు. And that's why when you have a relationship with the Holy Spirit, నీకు ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడితో నీకు సంబంధం కలిగి ఉంటావో He will also teach you how to worship God in spirit and in truth. ఆయన కూడా మీకు నేర్పిస్తాడు మరి యేసుక్రీస్తుని ఎలాగ ఆత్మతోను సత్యముతోను మీరు ఆరాధించాలో. May this message bring God's blessing upon your life. ఈ వాక్యము మీ జీవితంలో మరి దేవుని యొక్క ఆశీర్వాదం మీకు ఇచ్చిన గాక. So let's close our eyes. కళ్ళు మూసుకుందాం. Almighty loving Father, సర్వశక్తుడైన తండ్రి అయిన దేవా, we thank you, Lord Jesus, for this word that you have spoken to each one of us. దేవా నువ్వు ఇచ్చిన ఈ వాక్యం ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు. We thank you, Lord, that you will teach us how to worship you, Lord. లార్డ్ మీకు వందనాలు. మీరు మాకు దేవుని ఎలాగ ఆరాధించాలో మీరు మాకు నేర్పించినందుకు. Just like you taught the disciples how to worship you. మరి ఎలాగైతే మరి శిష్యులకు నువ్వు ఎలాగైతే మీరు నేర్పించి ఉన్నారు ఎలాగ ఆరాధించాలో, You will also teach us how to worship you in spirit and truth. దేవా మీరు మాకు కూడా నేర్పిస్తారు ఆత్మతోను సత్యముతోను మిమ్మల్ని ఎలాగైతే ఆరాధించాలో. Because worship is the atmosphere welcoming your presence and giving glory to your name. దేవా ఆరాధించడం నీ సన్నిధిని ఆహ్వానించి నీకు ఎలాగ మహిమపరచడం మాకు నేర్పిస్తారు. Because you are looking for true worshippers. ఎందుకంటే మీరు మరి నిజమైన ఆరాధకులు మీరు చూస్తున్నారు. And we thank you, Lord, once again for speaking to us. లార్డ్ యేసయ్య మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రములు. In Jesus' name we pray. యేసుక్రీస్తు నామములో మేము అడుగుతున్నాము. Amen. ఆమేన్.